I'm Mohan Chandra, CBI from India. What? You are under arrest. ఈ రోజు ఉదయం ఇండియన్ సిబిఐ స్పెషల్ టీం దుబాయ్ ఎయిర్పోర్ట్ లో అక్కడి పోలీసుల సహాయంతో హైదరాబాద్ డాన్ అర్షద్ భాయ్ ని అదుపులోకి తీసుకున్నారు. మొన్న జరిగిన ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ సుదర్శన్ రెడ్డి మాఫియా నాయకుడు నాయక్ హత్యలకు, అంతేకాకుండా గత సంవత్సరం జరిగిన లుంబిని పార్క్, గోకుల్ చాట్ బ్లాస్ట్లతో పాటు భారతదేశాన్ని వణికిస్తున్న టెర్రరిజానికి అర్షద్ భాయ్ కి సంబంధాలున్నాయని ఏసీపీ మహంకాళి సాక్ష్యాధారాలను సిబిఐకి సమర్పించడంతో సిబిఐ అర్షద్ భాయ్ ని అప్పగించమని దుబాయ్ గవర్నమెంట్ కోరింది. అర్షద్ భాయ్ ని అరెస్టు చేయించడానికి ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్న హైదరాబాద్ పోలీసుల ప్రయత్నాలు ఈ రోజు ఏసీపీ మహంకాళి డైనమిజం వల్ల ఫలించాయి. దుబాయ్ గవర్నమెంట్ అర్షద్ భాయ్ ని సిబిఐకి అప్పగించడంతో అర్షద్ భాయ్ ని సిబిఐ హైదరాబాద్ తీసుకొస్తున్నారు. ఎంతో మంది చావుకు కారణమైన అర్షద్ భాయ్ కి ఇన్నాళ్లకు శిక్ష పడబోతోందని రాష్ట్ర ప్రజలందరూ హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు. దీనికి కారణమైన మహంకాళిని అన్ని వర్గాల ప్రజలు అభినందిస్తున్నారు. నువ్వు చేసిన అన్యాయానికి చెప్పుతో కాదురా, రాళ్లతో కొట్టి నడి రోడ్డు మీద చంపాలి. ప్రభుత్వం అలా చేయలేదు కాబట్టి వాళ్ళు కడుపు మంటని, క్షోభని అలా చూపిస్తున్నారు. ఆడపిల్లని కూడా చూడకుండా కడుపులో తంతాను. సార్, అనవసరంగా నన్ను కెలకద్దు. వాడికి మీరు సపోర్టా? చెప్పండి. నేనెందుకు సపోర్ట్ చేస్తానయ్యా? యు క్యారీ ఆన్, క్యారీ ఆన్. ఇండియన్ పోలీస్ అంటే ఎవరినైనా కొనేయచ్చు, ఎక్కడైనా బాంబులు పెట్టేయచ్చు అనుకునే నీలాంటి టెర్రరిస్ట్ నా కొడుకులకి ఇండియన్ పోలీస్ సత్తా ఏమిటో చూపించడానికి నిన్నెంత దూరం తీసుకొచ్చాను. లేకపోతే నువ్వెక్కడుంటే అక్కడికే వచ్చి అడ్డంగా నరికేసేవాడు. కొన్ని చెత్త రాజకీయాల బలంతో అడ్డమైన వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆపకపోతే నీలాంటి కుక్కలు ఈ దేశంలోకి వచ్చి బాంబులు పెట్టడం కాదు, కనీసం గడ్డి పోచలైన వీళ్ళందరి కడుపు మంట చల్లారైనా వీళ్ళందరి కళ్ళ ముందే నిన్ను ఉరి తీయిస్తా. అంతవరకు ఈ మహంకాళి నిద్రపోడు. వీడికి వేడి లేచాను సార్. హ్యాండ్ కప్స్ వేయద్దని చెప్పారు సార్. ఎవడ్రా వాడు వేయద్దని చెప్పు. యాంకులు వస్తావంటే